మిత్రులారా నమస్తే. తెలుగు సాహితీ లోకాన్ని ఉర్రూతలూగించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచయితగా గుర్తింపబడినటువంటి మహారచయిత గుడిపాటి వెంకటాచలం. శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి గుడిపాటి వెంకటాచలం గారు ముందు మాటగా యోగ్యతా పత్రాన్ని రాసివ్వటం జరిగింది. ఇవాళ ఆ యోగ్యతా పత్రాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది మహాప్రస్థానం సంగతి కాదు, ఇదంతా చలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి బ్రాకెట్లో దీంట్లో మీ సెక్స్ను ఉద్రేకించే సంగతులేమీ లేవు బ్రాకెట్లోస్. శ్రీశ్రీ అర్ణవంలో పడండి. అర్ణవం అంటే సముద్రం. పదండి ముందుకు. అగాధంలోంచి బయలుదేరే నల్లని అలలు మొహాన పుట్టి ఉక్కిరి బిక్కిరై తుపాను హోరు చివుల గింగురుమని నమ్మిన కాళ్ల కింది భూమి దొలుచుకుపోతూ ఉంటే ఆ చలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు. తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. చలం చూశాడు, మాట్లాడాడు, కానీ శ్రీశ్రీని ఎరుగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి, ఇదేమిటి ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా ఊడ్చుకుపోతూ ఉంటే హృదయాల మీది పెంకులు పగిలిపోతున్నాయి, బయట వినబడుతున్నాయి, ఇట్లా రండి రోడ్డు మీదికి అన్నాడు. అంతవరకు శ్రీశ్రీ కవిత్వాన్ని ఎరక్కపోవడం చలంలో క్షమించదగిన విషయం కాదు. కానీ చలం చాలా వాటికి క్షమించాలి. చలాన్ని, కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చలానికి ఇంపేషన్స్, అనుమానం. శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించవలసిందే కానీ చెప్పేదానికి అర్థం వెతకడం అవివేకం అని. కానీ నీరసపు కళా చతురుల మల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించి విచారించి తప్పుకోవడం చలానికి చేత కాదు. తను చెప్పదలుచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలియనప్పుడు తన చేతగానితనాన్ని, అర్థ అస్పష్టతని ఛందస్సు చీరల వెనక, అలంకారాల మధ్య, కఠిన పదాల బురకాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి. ముఖ్యంగా సహజ సౌందర్యం తక్కువైనప్పుడు సులభంగా సూటిగా చెప్పేసి ఇంత ధ్యానానికి, మౌనానికి, కార్యాలకి, విజయాలకి వ్యవధినివ్వరాదా అని చలం కోరిక. ఆ పని స్త్రీలు చేయరు, దేశ నాయకులు చేయరు, కవులు చేయరు. ఎంకి శ్రీశ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుళ్ళని, అధికారుల్ని ఊగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం చలానికి. నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులు, ఈటెలు, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు, అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలువలు అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ. శ్రీశ్రీ కవిత్వము, పాల్ రూబ్సన్ సంగీతము ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికి హద్దులు, ఆజ్ఞలు లేవు. అప్పుడప్పుడు లక్షణాలను, రాగాలను మీరి చెవి కిర్రుమనిపించేట్టు ఇద్దరు అరుస్తారు. ఏమీ రసం లేకుండా ఫ్లాట్గా ఎక్కడికో ఏమీ చేతగాని వాళ్ళ మళ్ళీ జారిపోతారు.
కానీ ఆ అరుపుల్లో చీకట్లో మొహాలు తోకలు కనబడక వెతుక్కునే ప్రజల రోద, గాలి దెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, ఫిరంగుల మరణధ్వానం గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకుండా తగ్గు స్థాయిలో మూలిగారా. దిక్కులేని దీనుల మూగ వేదన, కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి ఉన్నవాడెవడు అతనిది సంగీతమని కానీ ఇతనిది కవిత్వమని కానీ ఒప్పుకోవటము లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి అప్పీల్ బుద్ధిని, వివేకాన్ని, కళా నిబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది. ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి. కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటూ అగచాట్లు పడి కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనుప పొరల వెనక అనగి చచ్చి కొన ఊపిరితో ఆరిపోలేక మిణుకుమంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త అర్థం లేని న్యూసెన్స్గా తోస్తాయి శ్రీశ్రీ పద్యాలు. సొంత ఇల్లు, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాస్లోనికి వెళ్ళే కొడుకు, బ్యాంక్ అకౌంటు, ఒట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాల మీది నుంచి ఈ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖపట్నం సముద్రంలో నల్లరాళ్ల మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటూ పుస్తకాన్ని ముడిచిపెట్టి దేనికోసం, ఎందుకు, ఏమిటి కావాలంటాడు, ఏమిటి ఈ వేదన పాపం అని కొంచెం ఆలోచిస్తారేమో. ఇది సాధారణంగా కల్చర్డ్ రీడర్స్ సంగతి. కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని 1000 కన్నులతో కనిపెడుతూ ఉంటారు. కనపడ్డదా ఆనాటి నుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించి, కవిని గురించి ప్రచారం మొదలు. సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆ కొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకొచ్చి వ్యక్తి కాల పరిస్థితుల్ని బట్టి చప్పరించడము, తమ కావ్యాల నుంచో ఇతర కావ్యాల నుంచో సంగ్రహించబడినదనడము, విప్లవ కారణమనడము, నిర్జీవమనడము, కవిని గురించి చాలా రైచువస్ ఇండిగ్నేషన్తోనో జాలిపడుతూనో చాలా సానుభూతి దయ ఉన్నట్లు ప్రస్తావించడము వీళ్ళ టెక్నిక్. శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని కవిని అడిగారా? అతను దానికేం చాలా బాగుంటుంది, ఓ బాగా రాస్తాడు, నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును, నా అభిప్రాయం ఏమిటంటే అన్నాడా? అతను చాలా సన్నిహిత ప్రియమిత్రుడన్నమాట కవికి. చిరునవ్వుతో శ్రీశ్రీ విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు, పొగడ్తలతో మీ నోట్లో విషం కక్కిపోతున్నాడు. జాగ్రత్త. శ్రీశ్రీ కవిత్వానికి మోటివ్ స్ప్రింగ్స్ చూపుతాడు ఆ మిత్రుడు. తప్పదు. ఆకలి పాట, కటిక దరిద్రుడతను, తిండి లేక వీధులు తిరిగాడు పాపం అంటూ ప్రపంచపు సరిహద్దుల్ని ఊగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజమా? నిజమైతే శ్రీశ్రీ ఆకలేసి నక్షత్రాలు అదిరి చూసే కేకలేశాడు. ఈ కవికి ఆకలి వేస్తే రా గారి ఇంటికెళ్ళి శ్లాఘించి భత్యపు ఖర్చు తెచ్చుకొని భోజనం చేసి ప్రియురాల మీద గీతం రాశాడు. అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మశ్లాఘనలతో దేశం మీద పడి బతుకుతున్న ఈ పారసైట్ కవివరేణ్యులు శ్రీశ్రీని విమర్శించడానికి సాహసిస్తున్నారు. అభివృద్ధికి రాతగిన వాడవు అని ఆకాశమంత ఎత్తుగా ఉండే అతని వీపును తట్ట చూస్తున్నారు. ప్రపంచంలో ఈనాడు ప్రతి దేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మయుద్ధం చేసే ధీరులు ఈనాడు పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే అనాదిగా తన కోసం ప్రయత్నించే డ్రీమర్స్ మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన రాటన్ ఛానల్స్ ఈనాటి సారస్వత సభాపతులు. తాము బతికి ఉన్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికి ఉన్న శవాలు ఈనాటికి తాము 30 ఏళ్ల కింద చేసిన తిరుగుబాటు, ఇతరుల ఖర్చు మీద కాఫీ ఇడ్డెన్ల ముందు ఇన్స్పైర్ అయి ప్రగల్భాలు పలికే ఈ రసికులు తాము తెచ్చిన సంస్కారమే ఇంకా సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చేయడానికి మీది గురికే భగీరథ ప్రవాహాల్ని ఊరి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి శ్రీశ్రీ ఇప్పుడు
ఇప్పుడు రాస్తున్న కొత్తతనాలకే ప్రజలు ఇంకా అలవాటే కాలేదే. ఇంకా ఈ సర్రియలిజం తెస్తే అసలు గాబరాపడి చదవడమే మానేస్తారేమో అన్నాడు చలం, మ్యాన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. శ్రీశ్రీ ఏం జవాబు చెప్తేనేం, మానవ జాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన రాతలు అంగీకారాన్ని పొందేందుకు 20 ఏళ్ల తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొని ఉన్న చలం మానవత్వం మీద శ్రీశ్రీకి ఉన్న గాఢ విశ్వాసాన్ని చూసి తల వంచాడు. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయా.